భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. గుడి కూడా పడుతున్నది. పూరి జగన్నాథకి జై. బాగా నడిపేశారండి. బలంగా ఉన్నాడు మాత్రమే రండి. ఇంకా నేను ఇంత వీక్గా ఉన్నాను. ఆయన వచ్చి భక్తులందరికీ నమస్కారం అండి. నేను 1 వీక్ నుంచి వీడియోలు చేయట్లేదు, చాగంట కోటేశ్వరరావు గారి. ఎందుకంటే మేము తీర్థయాత్రలు వెళ్ళామండి. కాశీ వెళ్ళాము. కాశీ నుంచి మాకు రాజమండ్రి నుంచి పూరి దొరికినాయి టికెట్లు, అక్కడి నుంచి కాశీ దొరికినాయి. అందుకు నేను కొంచెం బిజీగా ఉండి వీడియోలు చేయడం కుదరలేదన్నమాట. ఫస్ట్ పూరి వెళ్ళామండి. తెల్లారుజామున 5 గంటలకి బయలుదేరాము దర్శనానికని. రోడ్డు మీద పెద్దగా అనిపించలేదు జనం, కానీ గుడి దగ్గరికి వెళ్ళాక లైన్లో ఆపేశారండి బాబు. ఎంతసేపు ఆపేశారో, చాలాసేపు ఆపేస్తున్నారు లైన్లు. అసలు లైన్లు కంటిన్యూ చేస్తే బాగుంటుంది, అస్సలు కంటిన్యూ చేయలేదు. ఆడోళ్ళు మగోళ్ళు ఎంత బలంగా ఉన్నారో బాబోయ్, దూసేసుకోవడమే. మా అమ్మాయికి అయితే కళ్ళు తిరిగిపోయినాయి. కాసేపు 5 నిమిషాలు కూర్చుంది, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాము, తిన్నది. ఆ కూర్చున్నంతసేపు కొంచెం బాగానే ఇచ్చారు, అప్పుడు మానవత్వం చూపించారు. అయ్య బాబోయ్, నేను ముందని దూసేసుకున్నారండి బాబు. నిజంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, కడుపుతో ఉన్నవాళ్ళు, ముసలోళ్ళు మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ప్రాణాలతో వస్తామని అయితే నాకు అనిపించలేదు. మా అమ్మ అయితే బాడీ అంతా ఒక చోట, మెడ అయితే వెనక్కి. చాలా భయం వేసేసింది నాకైతే. నన్ను నొక్కేశారు, అందరూ ఇంకంతే. నేను ముందట దూసేస్తున్నారండి బాబు. ఎంత బలంగా ఉన్నారో అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బాబాయ్. ఎవరి ఫ్యామిలీని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోగలము అన్న ధైర్యం ఉంటేనే పూరి జగన్నాథుడిని చూడడానికి వెళ్ళండి బాబోయ్, ఎంత జనమో. మేము దర్శనం చేసుకుని వచ్చేసాము, చాలా కష్టపడ్డాము. ఏదో దర్శనం అయ్యింది అని అనిపించింది అంతే, నాకైతే తృప్తిగా అనిపించలేదు. చాలా దూరం నుంచి చూపించారు ఆ జగన్నాథుడిని. తర్వాత వచ్చేసిన తర్వాత అక్కడ ఎదురుగుంటా ఏదో హోటల్ ఉంటే హోటల్కి వెళ్ళాం. హోటల్ పైనుంచి నేను వీడియో తీశాను, చూడండి మీకు కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర జనం పెరిగిపోయారండి. ఎండ అసలు ఆ చిన్న రేకుల చెట్టు తప్ప ఇంకా అసలు ఏమీ లేదు. ఆ రోడ్డు అంతా లైన్ నిండిపోయింది. ఎలా అంటే మంచినీళ్ళు లారీలు ఉంటాయి కదా, ఆ లారీలతోటి జనాన్ని వాటర్ వేసి తడిపేస్తున్నాడు అనమాట. ఆ ఎండలో నించేలాక నీరసాలు వచ్చేస్తాయి కదా, మొత్తం మనుషులందరి మీద వాటర్ పైపులు పెట్టేసి తడిపేస్తున్నాడు ఆ జనాన్ని అంతాను. చాలా దారుణంగా ఉందండి బాబోయ్. అసలు కరెక్ట్గా లేదు, అక్కడ ఎవరు కూడా కరెక్ట్గా లేరు. అసలు నాకైతే నచ్చలేదు. తప్పదు, జగన్నాథుడిని దర్శించుకోవాలి, మనం పునీతులం కావాలి అంటే వెళ్ళవలసిందే. శనివారం మూల అంత జనం ఉన్నారో ఏమో, అలా జరిగింది, ఏదో జరిగిందనమాట. చాలా దూరం నుంచి అయింది పూరి జగన్నాథుడి దర్శనం. ఇంక మీకు తెలియంది ఏముంది, ఎక్కడికక్కడ డబ్బులు గుంజేస్తారు కదా, అలా అన్ని చోట్ల అలా అయిపోయిందనమాట. ఏదో చేసుకున్నాము. ఇక్కడి నుంచి పూరి నుంచి మేము ఇంకా వారణాసి వెళ్ళిపోయాము.
చూడండి, పూరి జగన్నాథుడిని దర్శించుకోండి. జై జగన్నాథ, జై జై జగన్నాథ. ఇదే హోటల్ అండి. అక్కడి నుంచి కొద్దిగా షూటింగ్ తీశానమాట. కానీ ఎవరి ఫ్యామిలీని వాళ్ళు కాపాడుకోగలము అంటేనే వెళ్ళండి బాబోయ్. ఊపిరాళ్ళ ఒక ముసలావిడైతే ఏడ్చేసింది అక్కడ. మంచినీళ్ళు కూడా లేవు అక్కడ. మంచినీళ్ళు కానీ ఏమీ సప్లై చేయట్లేదు. మా చేతిలో బాటిల్ ఉంటే ఇచ్చాము, తాగింది పాపం. ఏడ్చేసింది ఆవిడ. మా అమ్మాయి కళ్ళు తిరిగిపోయినాయి, నాకు నీరసం వచ్చేసింది బాబోయ్. ఆ పూరి జగన్నాథుడు దర్శన భాగ్యం కలిగిందండి, ఏదో అలా కలిగింది. జై శ్రీకృష్ణ, జై జగన్నాథ, జై జై జగన్నాథ. పూరి జగన్నాథుడి స్టోరీ ఆల్రెడీ మా ఛానల్లో వీడియో ఉందండి, స్థల పురాణం. తప్పకుండా ఆ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, తప్పకుండా వినండి. స్టోరీ స్థల పురాణం మహత్యం తెలుసుకోండి. నమస్కారం, మీ శ్రేయోభిలాషి మహేశ్వరి.